హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము బెంగళూరు నుంచి ముంబైకి వెళ్తున్నాము. ముంబైలో మా అన్న వదిన ఉంటారు. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత నేను సెకండ్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. బెంగళూరులో డిసెంబర్ 23 నైట్ 8:40 PM ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాము. ఈ జర్నీ మోర్ దాన్ 24 hours పడుతుంది మా ఇంటికి రీచ్ అవ్వడానికి. ట్రైన్ జర్నీలో బోర్ కొడుతుందని ఫ్లవర్ బొకే చేస్తున్నాను. ఇది చాలా బాగుంది. ఫైనలీ మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. గూగుల్ ఫొటోస్లలో చూసాము, డే వ్యూ కంటే నైట్ వ్యూ చాలా చాలా బాగుంది. క్రిస్మస్ రోజు మా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న సాత్ బంగ్లా బీచ్కి అయితే వచ్చాము ఎంజాయ్ చేయడానికి. ఈవినింగ్ 4కి వచ్చాము. సన్సెట్ వ్యూ చాలా 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 బాగుంది. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే. ఈ బీచ్ పైన బ్రిడ్జ్ ప్లానింగ్ జరుగుతుంది అనుకుంటున్నా. బీచ్కి వచ్చే ముందు చాలా పూజస్ ప్లాన్ చేసుకున్నాం. బీచ్లో ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి అన్నమాట. కానీ ఒక్క పిక్ కూడా సరిగ్గా తీసుకోలేదు. అండ్ వీడియో కూడా. జనాలు చాలా మంది వచ్చారు వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఆ జనాలలో మాకు చాలా స్లిప్ చేసింది తీసుకోవడం. వాడి ప్యాంట్ పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చర్చ్కి వెళ్ళాలి. ఈరోజు క్రిస్మస్ డే, సో సెలబ్రేషన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. బాగుందా? నెక్స్ట్ డే వీలు అయినన్ని ప్లేస్లో తిరగాలని స్టార్ట్ అయ్యాము మేము. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నైట్ వ్యూ అయితే వచ్చిన రోజు చూసాము. ఇప్పుడు డే వ్యూ చూడడానికని వచ్చాము. ఇక్కడ నుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి టాక్సీ డ్రైవర్ పర్ పర్సన్ 40 రూపీస్ అడిగాడు. అక్కడ ఉండే వాళ్ళు గవర్నమెంట్ బస్కి వెళ్ళండి, చార్జెస్ తక్కువ ఉంటాయి అన్నారు. మేము గవర్నమెంట్ బస్ ఎక్కకుండా ప్రైవేట్ బస్ ఎక్కాము. 3 మెంబర్స్కి 75 రూపీస్ అయింది. పాత తాజ్ హోటల్. ఇక్కడ చాలా మంది క్యూలో నిల్చున్నారు. మేబీ మోర్ దాన్ 2K ఉంటారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ బోట్ ఎక్కడానికి. ఈ బోట్ ఎక్కడానికి 120 రూపీస్ పర్ పర్సన్. అంత పెద్ద క్యూలో మేము నిల్చోలేము అనుకునే వాళ్ళు గేట్వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ వచ్చి బోట్ గార్డ్స్ రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు డబుల్ చార్జ్ చేసి ఎక్కించుకుంటారు. స్టిమ్మర్ ఎక్కడానికి ఎంత ఛార్జ్ చేస్తారో అడగలేదు. బోట్తో పోల్చుకుంటే దీనికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో 4 మెంబర్స్నే ఎక్కించుకుంటారు. అందులో అయితే లొకేషన్స్ సెర్చ్ చేస్తుంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఎక్కడైతే బాగా వస్తాయో అని. ఈ తాజ్ హోటల్ ఒరిజినల్ నేమ్ తాజ్ మహల్ ప్యాలెస్. 2011లో ఇక్కడే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ తర్వాత మళ్ళీ రెనోవేషన్ చేశారు. ఈ స్టాచ్యూ మరాఠా కింగ్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ది. గేట్వే ఆఫ్ ఇండియా చూశాక హాజీ అలీ మసీద్ దగ్గరికి వెళ్ళడానికి స్టాప్ లో నిల్చున్నాము. బస్ స్టాప్ కి ఎదురుగా రిచ్ కిడ్స్ చదివే యూనివర్సిటీ కనిపించింది. హాజీ అలీ మసీద్ దగ్గరకు వచ్చాము. ఈ మసీద్ అయితే సముద్రంకి మధ్యలో ఉంటుంది. మసీద్ దగ్గరికి వెళ్లే దారి ఇది. వచ్చేటప్పుడు షాపింగ్స్ అవన్నీ చేయొచ్చు అనమాట. ముంబైలోని వర్లీ తీరంలో అరేబియా సముద్రం మధ్యలో ఉన్న ప్రసిద్ధి హాజీ అలీ దర్గా 15వ శతాబ్దానికి చెందిన ఒక పుణ్యక్షేత్రం. ఈ దర్గా ముస్లిం సూఫీ సాధువు పీర్ హాజీ అలీ షా బుఖారీ సమాధి. సముద్రం మధ్యలో ఉన్నా కూడా సునామీ లాంటివి ఏమన్నా వచ్చినా ఈ దర్గా చెక్క చెదరకుండా ఉంటుంది. హాజీ అలీ గారు మక్కా యాత్రలో ఉన్నప్పుడు చనిపోయారంట. ఆ టైంలో ఆయన శవము సముద్రం తీరంలో కొట్టుకొని వచ్చి ఇక్కడ ఆగిందని ముస్లింస్ నమ్ముతారు. సముద్రం ఒడ్డు నుంచి దర్గా దగ్గరికి రావడానికి 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ దర్గా మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9:40 వరకు ఓపెన్ లో ఉంటుంది. మేము దర్గా చూసేసాక బయటకు వచ్చేటప్పుడు కొంచెం షాపింగ్ చేసాము. నేను సమ్ ఇయర్ రింగ్స్, ఇంకా మా అన్న కూతురికి ఒక పెయిర్ హీల్ తీసుకున్నాను. దాని తర్వాత కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూసినాము. ఏదైనా బాగుంటే కొనుక్కుందాం
వెళ్దామనేసి. ఈ షాపింగ్ అయిన తర్వాత ఈ ప్లేస్ కి దగ్గరలోనే ఫేమస్ మీనాక్షి టెంపుల్ ఉందని విన్నాము. ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. ఈ పావురాలను చూస్తే మూవీ డైలాగ్ గుర్తొచ్చింది. ప్రేమలోన స్వచ్ఛతకు, మనసులోన ప్రశాంతతకు సంకేతాలు ఈ పావురాలని అంటారు. మన జీవితంలో ప్రేమించే వాళ్ళు లేదా అభిమానించే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ పావురాలకి గింజలు వేయాలి అంట. 3 ప్లేసెస్ చూసేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. మాడా నుంచి వర్సోవాకి వెళ్ళాలన్నా, వర్సోవా నుండి మాడాకి రావాలన్నా ఈ బోట్ ఎక్కి రావాలి. ఈ బోట్ ఎక్కడానికి పర్ పర్సన్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా వెహికల్స్ కి వేరే అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మేము ఇప్పుడు మాడా నుండి వర్సోవాకి వెళ్తున్నాము. మాడాలో మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు. కోడిపిల్ల ఎగరట్టు ఎగురుతుంది. ఫైనలీ ముంబై నుండి బెంగళూరుకి రిటర్న్ అయ్యాము మేము. Signing off, this is Likta. Like and subscribe, do follow friends.